హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక వృషభ రాశి వారికి రోజు చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు ఎవరైతే నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలని చూస్తున్నారో దానికి ఉన్న అవరోధాలు తొలగిపోతాయి. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి నూతన ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. ఇక దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలు కనిపిస్తున్నవి, చిన్న చిన్న వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి, లేదా వాయిదా వేయడం ఇంకా మంచిది. ఇక ఆర్థిక లావాదేవీలు మొత్తంగా చూసుకుంటే ఆశాజనకంగా సాగుతాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. సోదరులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి తెలివిగా పరిష్కరించుకోగలుగుతారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు మంచి రాజయోగం అనేది కనబడుతుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం కుదిరే అవకాశం కనిపిస్తుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక ప్రముఖుల పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. ఇక ఈరోజు వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించుకోవచ్చు. భాగస్వామ్య వ్యాపారం చేసేవారు కూడా నూతన భాగస్వాములను చేర్చుకోవచ్చు. అలాగే ఈరోజు భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ఇంట శుభకార్యాల నిర్వహణపై చర్చలు చేస్తారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. కోర్టు కేసుల్లో కూడా అనుకూలమైన తీర్పు లభించే అవకాశం కనిపిస్తుంది. సత్సంతాన ప్రాప్తి కనబడుతుంది. మొత్తంగా చూసుకుంటే వృషభ రాశి వారికి అధిక ఆర్థిక ప్రయోజనాలు కలిగే రోజుగా చెప్పవచ్చు. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగాలలో చేరే రోజుగా చెప్పవచ్చు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మిత్రులను కలుసుకొని ఉల్లాసంగా గడుపుతారు. అదనపు ఆదాయం అనేది సమకూరుతుంది. నూతన వాహనాలను, ఆభరణాలను సమకూర్చుకోగలుగుతారు. అలాగే ఈరోజు ఒక సమస్య తీరి ఊరట చెందుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉత్సాహం మరింత పెరుగుతుంది. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు ఇబ్బందులు తీరిపోతాయి. ఇక ముఖ్యంగా విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు అనేవి లభిస్తాయి. మహిళలకు శుభవార్తలు అనేవి వింటారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.